ప్రాజెక్టును క్లోజ్ చేస్తే ఒకవేళ ప్రాణహిత చేవెలకు సంబంధించినటువంటి ప్రాజెక్టును మేము మళ్ళీ పునరుద్ధరించుకుంటాము. గతంలో ఏదైతే డిజైన్ ఉండేదో రాజశేఖర రెడ్డి హయాంలో అదిన్నే మళ్ళీ మేము పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పునరుద్ధరించడానికి అవకాశం కనబడుతుందా? అంటే యాక్చువల్గా పాత కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లలో అంటే మన తెలంగాణ రాకముందు ఈ చంద్రశేఖరరావు గారు ఇంజనీర్ అవతారం ఎత్తక ముందు ఎనీ ప్రాజెక్టు ఇంజనీర్స్ డిజైన్ చేసేవాళ్ళబ్బా. పొలిటీషియన్స్ ఎవ్వరు కూడా దాంట్లో ఏలు పెట్టేటోళ్ళు కాదు యాక్చువల్గా. సో వాళ్ళు డబ్బులు తినలేదంటున్నారు. పాత గవర్నమెంట్ కూడా డబ్బులు తిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులలో పక్కా అది. కానీ బట్ ప్రతి డిజైన్లో కూడా ఏలు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. సో నేనేమంటాడు తుమ్మిడిహట్టి అనేది ఇంజనీర్స్ డిజైన్ చేశారు. తక్కువ లిఫ్ట్, తక్కువ ఖర్చు. సో అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా అనే దాని మీద ఏదో బోగస్ అబద్ధాలు చెప్పి నిజానికి ఇది రీడిజైన్ పేరు మీద ఇటు మార్చిండు. ఎందుకంటే దీని కాస్ట్ పెంచడానికి. సో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిజంగా కూడా మేమైతే నమ్ముతున్నాం అది ఫీజిబుల్ ప్రాజెక్ట్, అది కరెక్ట్ ప్రాజెక్ట్ అది. సో ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీటింగులు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద 9,000 కోట్లు ఖర్చు పెట్టారు తుమ్మిడిహట్టి మీద. సో తుమ్మిడిహట్టి మీద 9,000 కోట్లు ఖర్చు అయిన తర్వాత కూడా అది తూచని చెప్పేసి కేసీఆర్ ఇంజనీరు మేడిగడ్డ మీద డిజైన్ చేశాడు. మొత్తం వ్యవస్థ అంతా డిజైన్ చేశాడు. సో దానివల్ల మన డబ్బు పోయింది, 1,00,000 కోట్ల రూపాయలు పోయింది. ఇంకో 52,000 కోట్లు పోవడానికి కూడా మనం సిద్ధపడుతున్నాం. నేనేమంటున్నా అంటే దీనికి సంబంధించి ఒక నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు, ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు వచ్చింది ఓన్లీ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందా పనికి రాదా, కాళేశ్వరం ప్రాజెక్టు మనం పెట్టుబడి పెడితే మనకి రిటర్న్స్ కరెక్ట్ వస్తున్నాయా రావా, సో నేను చెప్పినటువంటి 25,000 రూపాయల పంటకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా కూలంకషంగా నిర్ణయం చేయడానికి అందులో ఒక ఆర్థిక శాస్త్రవేత్తలు, ఒక ఇంజనీర్లు, ఒక సోషాలజిస్టులు, ఒక మొత్తం ఇలాంటి వాళ్ళందరితోనూ కమిటీ వేసి ఆ కమిటీతో రిపోర్ట్ తీసుకొని అప్పుడు చేయాలి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, అర్జెంట్ రిపేర్ చేయాలి అంటున్నారు. మీరు మీ ఇంటికి ఒక ఉదాహరణకి ఏమైనా క్రాక్లు వచ్చి ఒక 2-3 పిల్లలు కూలిపోయాయి అనుకోండి, మీరు ఎంబడే ఎవరిని కాంటాక్ట్ చేయకుండానే మీ అంతా మీరే టకటకటకటగా మెత్తుతారా, సిమెంట్తో నిలబెడతారా పిల్లలని? ఇంత పెద్ద ప్రాజెక్టుకి మరి నిజంగా కూడా మరి ఇంజనీర్స్ ఫస్ట్ దాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. అవి ఎందుకు కుంగినవి, ఎక్కడ లోపము అనేది తెలుసుకోవాలి. అలాంటి లోపాలు ఇంకా మిగతా చోట్ల కూడా ఉన్నాయా లేవని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిజైన్ చేయాలి. డిజైన్ చేసినా మళ్ళీ టెండర్స్ పిలవాలి. అప్పుడు మాత్రమే అవుతుంది అంతా కూడా. అందుకని ఇప్పటికిప్పుడు ఏదో మనం కింద ప్లాస్టింగ్ ఊడిపోతే సిమెంట్ మెత్తినట్టు కాదు ఇది. మీరు రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నారు, సీఎంని కలిసినట్టున్నారు, మీతో పాటుగా పౌర సమాజానికి సంబంధించినటువంటి దాదాపు ఈ 15-20 మందిని కూడా అక్కడ కూర్చుని ఒక వ్యాఖ్య మాత్రం వినబడింది, విద్యా కమిషన్, రైతు కమిషన్ అనేటువంటి ఈ మధ్యకాలంలో చాలా వినబడుతున్నటువంటి పేర్లు. ఎట్లా ఉంది ఆ యొక్క ప్రతిపాదన మీ నుంచి ఇలా వచ్చినట్టు కూడా ఒక వార్త మాత్రం వినబడతా ఉంది. రేవంత్ రెడ్డితో మీ యొక్క సంభాషణ ఎట్లా కొనసాగిందని? అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు, అంటే నేను యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారిని కంగ్రాచులేషన్ చెప్పడానికే వెళ్ళాను అంతే. సో ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోవడము, సో బీజేపీ రాకపోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము అందరం కూడా దాని మీదనే ట్రై చేస్తాను లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి. సో ఆ కాంటెక్స్లో కంగ్రాచులేషన్ చెప్పడానికి వెళ్ళాను నేను. సో ఆ కాంటెక్స్లో 1-2 సార్లు విద్యకు సంబంధించి మనం టేకప్ చేయాలని చెప్పాను. నేను కూడా ఒక విద్య మీద డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో అంతవరకే. బట్ విద్యా కమిషన్ వేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా చెప్తున్నారు. విద్యా కమిషన్ కావచ్చు, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కమిషన్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కమిషన్ కావచ్చు, దీని మీద చర్చలు అయితే లోపల అవుతున్నాయి. సో గవర్నమెంట్ సంబంధించి. సో నా వరకు ఇంకా రాలేదు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు, విద్యాలయాలను కూడా కూల్చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? అసలు మల్లారెడ్డి విషయంలో ఈ యొక్క దోపిడీ లేకపోతే చెరువు కబ్జాలు ఇలాంటివి వినబడ్డప్పుడు మీరు ఒక విద్యావేత్తగా, ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా మీరేమనుకుంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనందరికీ తెలుసు చాలా పచ్చిగా దోపిడీ చేసిండ్రు అబ్బా. చాలా పచ్చిగా ల్యాండ్ మాఫియా నడిపినారు. చాలా పచ్చిగా విద్యా మాఫియాలు కావచ్చు, లేకపోతే లిక్కర్ మాఫియాలు కావచ్చు, లేకపోతే శాండ్ మాఫియాలు కావచ్చు, రకరకాల మాఫియాలు నడిపిందన్నమాట వాస్తవము. సో అందుకనే ఆయన మహారాష్ట్రకి వెళ్తాను, దేశం మొత్తానికి పెట్టుబడి పెడతాను కూడా అని చెప్పిన రాజకీయాలలో. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది నాకు? సో ఇలాంటి డబ్బే కదా, మాఫియా డబ్బే కదా. సో ఆ చక్కర్లో మంత్రులు మాఫియాలు చేసి నడిపించారు, మంత్రులు డబ్బు చేసుకున్నారు, మంత్రులు ఇల్లీగల్గా రకరకాల కన్స్ట్రక్షన్ టేకప్ చేశారు. ఎవరికి పడితే వాళ్ళు చేస్తున్నారు, అన్ని రకాలుగా చేసుకున్నారు కదా. సో మన ముత్తిరెడ్డి కేసు మనకు తెలుసు కదా, ఆయన కూతురే చెప్పింది. సో మావుడి మొత్తం మా నాయన ఇట్లా మొత్తం దోపిడీ చేస్తున్నాడు అని, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకి? సో డెఫినెట్గా ఇప్పుడు మనకి కూలగొట్టిందంటే, మరి కలెక్టర్ గారు కూలగొట్టిందంటే న్యాచురల్గా అవన్నీ కూడా ఇల్లీగల్ అని తెలిసిపోతుంది కదా. మరి ఇల్లీగల్ కాకపోతే ఈ పాటికి కోర్టుకు పెట్టడం స్టే తెచ్చుంటారు కదా. మరి ఎందుకు మరి చేయడం లేదు? చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఇల్లీగల్వే అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇంకా కొన్నిటి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యలో మీరు దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి డెమోక్రటిక్ ఫోరంగా మీరు చాలా
స్కూళ్ళను తిరగడం జరిగింది, అలాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో తిరగడం జరిగింది. ఇంకా ప్రమాణాలు మెరుగుపడాలి అనేటువంటి మాట మీరు ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఏమైనా మార్పులు కనబడుతున్నాయా ఈ యొక్క 3 నెలల కాలంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత? 3 నెలలు అనేది టూ షార్ట్ పీరియడ్ అబ్బా, చాలా తక్కువ కాలం ఇది. మనం వెయిట్ చేయాలి డెఫినెట్గా. అంటే విద్యకు సంబంధించి అనే కొన్ని టేకప్ చేస్తున్నారు. విద్యకు సంబంధించి ఇంకేం ఇనిషియేట్ కాలేదు. నేను అనుకుంటున్న ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇంకా పెద్దగా ఏమి ఇనిషియేట్ కాలేదు. మేబీ కొడంగల్ మెడికల్ కాలేజ్ అంటారు. అంటే జనరల్గా అంటే నా అడ్వైజ్ ఏంటంటే గవర్నమెంట్కి ఒక కాంప్రహెన్సివ్గా విద్యా విధానము అనేది వర్కౌట్ చేయాలి ఫస్ట్. దాని బేసిస్ మీదనే యాక్టివిటీస్ టేకప్ చేయాలి. అట్లాగే కాంప్రహెన్సివ్గా సమగ్రంగా ఈ ఆరోగ్య సేవలకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఒక విధానపరమైనటువంటి డిస్కషన్స్ వర్క్షాప్స్ పెట్టి సో నిర్ణయాలు టేకప్ చేయాలి. దాని తర్వాతనే యాక్టివిటీస్ టేకప్ చేయాలి. సో ఈ రెండు కూడా పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్లో. సో నేను అనుకుంటున్నాను, నాకు నా ఆశావాదం ఏంటంటే డెఫినెట్గా ఈ 2 అంశాలలో కూడా, ఎందుకంటే ప్రజలకి కొన్ని కోట్ల మంది అవసరాలు ఇవన్నీ కూడా చాలా పేదల అవసరాలు. ధనవంతులు అంటే ఎక్కడికంటే పోయి ఏమైనా చేసుకుంటారు కానీ, బట్ పేద వర్గాలు, మిడిల్ క్లాస్ వర్గాలు వీళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి విద్యా వైద్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా టేకప్ చేస్తారని నేను ఆశ. దాదాపు 6 నెలల సమయం మీకు గ్యాప్ వచ్చినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా ఎస్డిఎఫ్ మీ డెమోక్రటిక్ ఫోరం తరఫు నుంచి మళ్ళీ ఒక కార్యక్రమం ఎప్పుడు తీసుకోబోతున్నారు? చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తారా మురళీ సారాయణ బృందం ఎప్పుడు వస్తారా అని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కనబడతా ఉన్నారు. మరి కలిసిపోయారా కాంగ్రెస్ పార్టీతో అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? కలిసిపోయిందా ఎస్డిఎఫ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి? 6 నెలలు కాదు, 3 నెలలు, ఎగ్జాక్ట్లీ 3 నెలలే మనకైంది. ఎందుకంటే లాస్ట్ పోలింగ్ వరకు మేము పనిచేసాం. లాస్ట్ డే వరకు కూడా మేము బస్ యాత్రలో తిరిగాము గట్టిగా. సో 3 నెలలు. నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2, మేము యాక్చువల్గా మొన్న నిజామాబాద్ వెళ్ళి మీటింగ్లు పెట్టాము, సికింద్రాబాద్ చాలా మీటింగ్లు పెడుతున్నాం. మేము కూర్చోలేదు అంతా కూడా. సో డెఫినెట్గా ఇప్పుడు ఉదాహరణకి ఎల్లుండి మేము నిజామాబాద్ యూనివర్సిటీ మీటింగ్ పెడుతున్నాం, వెళ్ళి అట్లా నిజామాబాద్లో మీటింగ్లు పెడుతున్నాం. ఇది ఆగదు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదండి ఇది బాబు, ఇది. సో ఇందులో ఒక మురళి ఒకడే లేడు, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మీద అంతా కూడా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనము కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించడానికి లేదు మీకు. సో డెఫినెట్ టైం ఇవ్వాలి మన ప్రధానికి కూడా. సో ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది మనం చూడాలి కదా అది. సో అంటే ఒక్కసారిగా అంటే మురళి మాట్లాడినంత మాత్రాన ఇక కలిసిపోయాడు కాంగ్రెస్లో, తప్పు కదా అది, చాలా తప్పు కదా అది. ఇప్పుడు ఉదాహరణకి మరి ఈరోజు మీటింగ్ వచ్చాను. ఇప్పుడు గత 3 నెలల్లో కూడా నేను ఈ ప్రెస్ క్లబ్కి దగ్గర ఒక 6-7 వచ్చినా కదా. మరి అట్లా అంటే మీరు మురళి కనబడతారని అంటే నేను బస్ యాత్ర కనబడకపోతే కనబడినట్టేనా, లేకపోతే వోస్ఫెరస్గా ఏదో రకంగా అట్లా కాదు కదా. సో మేము ఎక్కడ ఇంట్లో కూర్చోలేదు ఇప్పటివరకు, ఇంతవరకు ఒక్కరోజు ఇంట్లో కూర్చోలేదు, ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా. సో ఏదో ఒక డాక్యుమెంట్స్ అవుతున్నాము, నేను ట్రయింగ్ టు అండర్స్టాండ్, రకరకాల మందితో కలుస్తున్నాను. సో ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద డిస్కషన్స్ పెడుతూనే ఉన్నాము. సో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిస్ట్ మీటింగ్లకు వెళ్తున్నాము, చిన్న మీటింగ్లకు వెళ్తున్నాము, రకరకాల సుందర విజ్ఞాన కేంద్రం కూడా నేను ఈ మధ్యలో వెళ్ళాను. సో వెళ్తూనే ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇరిగేషన్ ఇప్పుడు మీటింగ్ అయిందా, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎడ్యుకేషన్ మీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో దాని తర్వాత మళ్ళీ అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం ఇంకో మీటింగ్ పోతూనే ఉన్నాను. అబ్బా మీకు కనపడదు, మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కదా.